హాయ్ అందరికీ నమస్తే. బ్రహ్మముడి సీరియల్లోకి వెళ్తే కావ్య ఇంటి నుంచి వచ్చిన రాజుతో కావ్య మాట్లాడుతూ ఉంటుంది. అంతలో అమ్మమ్మ గారు, అపర్ణ, ధాన్యలక్ష్మి, రుద్రాణీలు అందరూ అడుగుతారు రాజుని ఏమైంది అని చెప్పి. దానికి రాజు ఆ ఇంట్లో ఎవరికి కళ్యాణ్కి అప్పుని ఇచ్చి పెళ్లి చేయడం ఇష్టం లేదు, పైగా అప్పు తన ఇష్ట ప్రకారమే ఈ పెళ్లి చేసుకుంటున్నాను అని చెప్పింది. అంతేగాక కనకం గారు నా కాళ్ళు పట్టుకోవడానికి కూడా రెడీ అయ్యారు. మమ్మల్ని ఇలా ఉండనివ్వండి బాబు, ఈ సంగతి ఇక్కడితోనే వదిలేయండి అని ప్రాధేయపడింది. అందుకు రుద్రాణి అమ్మయ్య శుభవార్త తీసుకొచ్చావు అని చెప్పి అంటుంది. అందుకు కావ్య లేనిపోని అన్ని చెప్పి రెచ్చగొట్టి అనామిక జీవితాన్ని కాజేసి ఇప్పుడు మా చిన్నత్తయ్య మీద పడ్డావా అని అడుగుతుంది. అందుకు ధాన్యలక్ష్మి అంటే ఏంటి, నాకంటూ వ్యక్తిత్వమే లేదా అంటుంది. దానికి అపర్ణ లేదు, రుద్రాణి ఏ గడ్డి పెడితే ఆ గడ్డే తింటున్నావు నువ్వు అంటుంది. అంతలో రాజ్ నానమ్మ అప్పు కళ్యాణ్ని ఇష్టపడిందా, కళ్యాణే అప్పుని ఇష్టపడ్డా అనేది పక్కన పెడితే ఎప్పుడో జరిగిపోయిన దాన్ని ఎత్తి పొడుస్తూ నా భార్య కుటుంబాన్ని ఎత్తి చూపిస్తున్నారు పిన్ని అత్త. ఇంకోసారి ఇలా మాట్లాడితే నేను తీసుకునే డెసిషన్ మరోలా ఉంటుంది. అప్పుడు ఎవరు ఏమి అడిగినా క్షమించను అంటాడు. అర్థమైంది కదా అంటాడు. అంతలో ధాన్యలక్ష్మి రాజు చెప్పింది నిజమే, అయితే నాకు అభ్యంతరం లేదక్క, అందరం కలిసి అప్పు పెళ్లికి వెళ్దాము, వెళ్ళి హ్యాపీగా అక్షింతలు వేసి వద్దాము అంటుంది. తరువాత రాజు తన మనసులో కళ్యాణ్ ప్రేమని ఎలా అయినా బతికించాలి అని అనుకుంటూ ఉంటాడు. అప్పు దగ్గరికి బంటిగాడు పరిగెత్తుకుంటూ వచ్చి అక్క కళ్యాణ్ గారికి యాక్సిడెంట్ అయిందట, చాలా బ్లడ్ కూడా పోయిందట, హాస్పిటల్లో ఉన్నాడు అని చెప్తాడు బంటిగాడు. అంతలో అప్పు హాస్పిటల్కి వెళ్తుంది. అక్కడ రాజు అప్పుని అడ్డగించి కళ్యాణ్ని చూడటానికి వీల్లేదు, నీకేం సంబంధం అని వచ్చావు, ఎందుకు వచ్చావు అని క్వశ్చన్ చేస్తాడు. దానికి అప్పు ఒక్కసారి చూసి వెళ్తాను బావా, ప్లీజ్ బావా అని రిక్వెస్ట్ చేస్తుంది. నువ్వు వెళ్ళి నీ పెళ్లి పనులు చూసుకో, నా తమ్ముడిని నేను ఎలా చూసుకోగలనో నాకు తెలుసు అంటాడు. అయినా మీ ఇంటికి వస్తే మా అమ్మ ఏం మాట్లాడింది, నువ్వేం మాట్లాడావు, మీ అమ్మ ఏం మాట్లాడింది, నువ్వేం మాట్లాడావు, ఇప్పుడు నేను నీ కాళ్ళు పట్టుకోవాలా అంటాడు. నిన్ను చూస్తే కళ్యాణ్ డిస్టర్బ్ అవుతాడు, వెళ్ళిపో ఇక్కడి నుంచి అంటాడు. అందుకు అప్పు ఏం మాట్లాడుతున్నావు బావా అంటుంది. నన్ను లోపలికి వెళ్ళనివ్వండి అంటుంది. దానికి రాజ్ మీ మధ్య ఏ బంధం ఉందని ప్రాధేయపడుతున్నావు, వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుంటూ ఇప్పుడు ఇక్కడికి ఎలా వస్తావు నువ్వు అని నిలదీస్తాడు. అందుకు అప్పు నేను కళ్యాణ్ని ప్రేమిస్తున్నాను అంటుంది. ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాను, చచ్చే వరకు నా మనసులోనే ఉంటాడు అంటుంది. అప్పు ప్లీజ్ బావా నన్ను లోపలికి పంపించు బావా అంటుంది. అందుకు రాజ్ లోపలికి ఎందుకు, ఎవరున్నారు ఇక్కడ ఎవరూ లేరు అని చెప్పి అంటాడు. కళ్యాణ్కి ఏమీ యాక్సిడెంట్ కాలేదు, నీలోని ప్రేమను బయట పెట్టాలని ఇలా చేశాను, అంత ప్రేమ ఉంచుకొని ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నావు అని చెప్పి అడుగుతాడు రాజ్ అప్పుని. అందుకు అప్పు ప్రేమించిన పెళ్లి చేసుకునే యోగం లేనప్పుడు నన్నేం చేయమంటారు బావా, నా వల్ల మా ఇంట్లో అమ్మా నాన్న తలదించుకొని బ్రతుకుతున్నారు, అక్క వాళ్ళు కూడా మీ ఇంట్లో బాధలు పడుతూ ప్రశాంతత లేకుండా బ్రతుకుతున్నారు, నా పెళ్లి వల్ల అంతా సర్దుకుంటుంది, నువ్వు మరలా ఏమీ చెయ్యకు బావా, కళ్యాణ్ బాగున్నాడు అది చాలు నాకు అంటుంది అని చెప్పి వెళ్ళిపోతుంది. అదంతా చాటుగా వింటున్న కళ్యాణ్ బయటకు వస్తాడు. కళ్యాణ్ బయటికి రాగానే చూసావుగా అప్పు నిన్ను ఎంత ప్రేమిస్తుందో, ఇప్పటికైనా అడుగు ముందుకు వేయి, నేను ఉంటాను నీకు అండగా అంటాడు. అంతలో ఇంటి దగ్గర ధాన్యలక్ష్మి కావ్యను నిలదీస్తూ ఉంటుంది. రాజ్ కళ్యాణ్ని తీసుకుని ఎక్కడికి వెళ్ళాడు, నీకు చెప్పకుండా వెళ్తాడా, నీకు తెలిసే ఉంటుంది చెప్పు అని అడుగుతుంటుంది. కావ్య ఏమో నాకు తెలియదు అంతే సమాధానం చెప్తూ ఉంటుంది. ధాన్యలక్ష్మి వినకపోవడంతో కావ్య అపర్ణతో ఏంటత్తయ్యా ఇది అంటుంది. అందుకు అపర్ణ నీ అక్క స్వప్న ఏ దారిలో వెళ్ళి అత్తకి సమాధానం చెప్తుందో అదే దారిని నువ్వు ఎంచుకో అంటుంది. దానికి ధాన్యలక్ష్మి ఏంటక్క నువ్వు నీ కోడలికి ఇదేనా నేర్పించేది అని అడుగుతుంది. అందుకు అపర్ణ నేనేమి నీ కోడలికి నువ్వు నేర్పలేదమ్మా, ఆత్మాభిమానంతో ఉండు అంటుంది. అంతలో రాజ్ కళ్యాణ్ వస్తారు. కావ్య ఎక్కడికి వెళ్ళారు అంటుంది. దానికి రాజ్ నీకెందుకు అంటాడు. అంతలో కళ్యాణ్ని ధాన్యలక్ష్మి ఎక్కడికి వెళ్ళావురా అని అప్పుని కలవడానికి అని అడుగుతుంది. అప్పుని కలవడానికి వెళ్ళావా అని అడుగుతుంది. అందుకు కళ్యాణ్ నీకెందుకు చెప్పాలి అంటాడు. అంతలో కనకం వచ్చి నేను చెప్తాను సమాధానం అంటుంది. ఎవరిని కలవడానికి రాలేదు, మా అమ్మాయి పెళ్లి పెట్టుకున్నాము, వచ్చి ఆశీర్వదించండి అని కార్డు ఇస్తుంది. అంతటితో ఈరోజు ఎపిసోడ్ అయిపోతుంది. రేపటి సీరియల్ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.